ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అప్పగించాలి అన్నాడు. నేను ప్రార్థన మానేసి ఒక గంట సేపు మౌనంగా కూర్చున్నాను. కాసేపు అయ్యాక ప్రభు అడిగారు, ఇంకా ప్రార్థన చేసేది ఏమన్నా ఉందా, నేను వెళ్ళనా అన్నారు. మీరు వెళ్తానంటే వెళ్ళండి, మళ్ళీ నేను రోజంతా ప్రార్థన చేస్తానన్నావుగా, ఏం చేస్తామండి, చేయడం ప్రారంభిస్తే వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలంటున్నారు. నేనేం చేస్తాను, ఇక వెళ్తానంటే వెళ్ళు, నేను మౌనం కూర్చుంటాను. ఇక్కడ ప్రభు వెనుతట్టు అడుగుతున్నారు, బాధపడ్డావా? మరి పడరా మరలా ప్రభు ఎంత సుకుమారంగా అడుగుతాడు, బాధపడ్డావా? మరి బాధపడమండి, నేను వ్యర్థంగా ఏం మాట్లాడాను, కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, కుటుంబాల కార్యాలు చేయాలి. ప్రభు అన్నారు, నువ్వు నా సేవకుడు అయి ఉండి నీ 18వ ఏట తల్లిదండ్రులు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి 36 సంవత్సరాలుగా నా ఇంట్లో రాత్రి మగళ్ళు సేవ తప్ప మరొక వ్యాపకం లేకుండా సేవ చేస్తుంటే నీ ప్రార్థన నేను వినరా? నువ్వు విన్నా ఏంటిరా? అట్లాగే సారీ బాబా, మన ఇంట్లో మనలో మనకు సారీ ఏంటి, స్తోత్రం చెప్పు గట్టిగా.